శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతం శుచిస్మితం దేవం నిశ్రీమమహిమాన్వితం కవచం శిష్యగణశ్చ భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞాన ప్రదాతారమవాం మానసగోచరం సత్యసిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. నమస్సభాయ. సహస్ర చంద్ర దర్శన మహోత్సవం జరుపుకుంటున్నటువంటి బ్రహ్మశ్రీ కొండూరు హరిగోపాల్ గారు, భారతీదేవి దంపతులకు ముందుగా నమస్కారం. వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ పండుగలో ఇది మరి సందర్భమో అసందర్భమో తెలియదు కానీ కబుర్లు అయితే చెప్పుకున్నాం. ఇది ప్రవచనం మరి ఏ ప్రవచనం లేదు, పొరపాటున దీనికి పంపించుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం అంతే. అసలు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? జరిగిపోతున్నాయి కార్యక్రమాలు, పిల్లలు వస్తున్నారు, చేస్తున్నారు, అన్నీ అవుతున్నాయి. ఎందుకు మనం అనుకునేది అంటే జ్ఞాత్వ కర్మ అని కదా, తెలుసుకొని పని చేయాలి. అయితే ఇది ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ తెలుసుకోవాలి? అంటే మనకి శాస్త్రాలు చూపున్నాయి, కానీ ఈ గ్రంథాన్ని 4 రకాలు క్లాసిఫై చేసుకున్నాం. ఒకటి ప్రమాణ గ్రంథాలు, అందులో ఏ గ్రంథము ఏ సంస్కారాన్ని ఎందుకు ఎలా చేయాలని. సరే ఈ పని చేయాలంటే ప్రమాణ గ్రంథం చెప్పింది, ఇదిగో ఉపనయనం చేయి, వివాహం చేయి చెప్పారు. ఎలా చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి అంటే ప్రయోగ గ్రంథం 2 గ్రంథం. ఈ ప్రయోగ గ్రంథాలు అయిన తర్వాత ఏమంటే మా ఇంట్లో భాస్కర్ అలవాటు చేయమండి ఇవ్వాలంటే మా ఇంట్లో అలవాటు ఏంటంటే ఇదే విషయం. అంటే నెలలు ఆచారాలు ఇంటర్వ్యూన్ అయినాయి. సో రకరకాల దేశాలు ఆచారాల ప్రకారం భారతీయ ఆచారాలు గురించి ఇంతకుముందు ఆచారాలు చేసేవారు. అంటే అవన్నీ కూడా పెళ్లి జరిగిస్తున్నాము, ఎలా ముగ్గురు వెళ్ళాలి విద్యాలయ. సరే, జోక్స్ చెప్పాలి అంటే మనకి ఏం కావాలి, ఈ విమర్శ గ్రంథాలు కావాలి. ఈ ఆచారం ఏముంది, ఆ ఆచారం ఎక్కడెక్కడ ఉంది, వివరాలు చెప్పేటటువంటి గ్రంథాలు. ఇది అయిపోయింది. ఇప్పుడు క్లారిఫికేషన్స్ కావాల్సి వస్తాయి కొన్ని చోట్ల. మీరు మొదలు డేటా అయిన తర్వాత వస్తాయి కనుక విమర్శ గ్రంథాల తర్వాత 4వ వెరైటీ గ్రంథాన్ని వివరణ గ్రంథాలు అంటారు. అంటే మన మన కాలంలో పెద్దవాళ్ళు వాళ్ళ గురువుల దగ్గర నుంచి శిష్టాచారంగా వస్తున్నటువంటి అక్షరాలను తీసుకుని వీటిల్లో ఉండేటటువంటి చిన్న చిన్న తేడాలను సమన్వయపరుస్తూ మనకి సందేహాలు తొలగించేటటువంటి గ్రంథాలు. ఇది షోడశ సంస్కారాల గురించి చెప్పుకోబోయే ముందు వాటిని ఎక్కడ లభిస్తాయి అని చెప్పుకొని ఇది అయిన తర్వాత ఒక విషయం గమనించండి, ఏదైనా పని చేస్తే ముందు ఇల్లు నీట్ గా సర్దుకోవా, సర్దుకుంటాం. అయిన తర్వాత ఆ గిన్నెలన్నీ సరిగ్గా పెట్టుకోవడం, సో మచ్ ఆఫ్ యాక్టివిటీ గోయింగ్ అరౌండ్. ఎందుకు ఇవన్నీ అంటే ఆ క్లెన్లీనెస్ అన్నది చాలా, అశుభ్రత అనేది ప్రధానం. అందుకని మనం ఏం చేస్తాము, లౌకికంగానే అంటే మనం జనరల్ గా తీసినట్లయితే స్థలాన్ని చాలా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ప్లీజ్, స్థల శుద్ధి చేస్తారు. ఇల్లు కట్టుకోవడము, ముగ్గులు పెట్టుకోవడం, ఇదైన తర్వాత పాత్రల శుద్ధి చేస్తాం. అయిన తర్వాత తెచ్చిన ద్రవ్యాలను కూడా శుద్ధి చేస్తాం.
మరి స్థల శుద్ధి, పాత్ర శుద్ధి, ద్రవ్య శుద్ధి చేసిన వాళ్ళు వ్యక్తి శుద్ధి చేసుకోవద్దా? సో వీ నీడ్ టు రిఫార్మ్ అవర్ సెల్స్, ఎలివేట్ అవర్ సెల్స్ టు ఏ పర్టికులర్ లెవెల్ ఆర్ ఫిట్ టు ది అకేషన్ ఉందా కాసేపు. ఇలా వ్యక్తి కూడా అలా సంస్కరించబడమే సంస్కారం. ఇది దేనికి చేస్తారు అంటే ఈ వైదిక క్రియల ద్వారా చేసే సంస్కారములు శరీరానికి సంబంధించినది. ఈ వ్యక్తి సంస్కారము వైదిక క్రియ నుంచి చేసేది శరీరానికి సంబంధించి. అయితే గురువులు జ్ఞాన ప్రబోధన చేయడం కూడా మనం సంస్కరించబడతాం, అంతే కదా. కనుక ఆ సంస్కారం మానసికమైనది. అంటే సంస్కారం రెండు రకాలు, ఒకటి శారీరకము, రెండు మానసికము. అంటే సంస్కారం అంటే ఏంటండి అని అన్నట్లయితే, సంస్కారము గుణాంతరాలు అన్నాడు జనం. ఇవన్నీ పక్కన పెడితే యోగ్యత క్రియా సంస్కారాన్ని ఇచ్చుచ్చండి. ఇట్లా ఈ సంస్కారాల డెఫినేషన్ చూసినట్లయితే ఇది అంతఃస్కార బాహ్యంగా మనకి సంస్కరించబడడం. నిజం చెప్పాలంటే అండి, ఈ సంస్కారం అనేది ఇన్ వే ఇట్స్ ఎ సైకోసోమాటిక్ యాక్షన్. లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. ఎందుకు అంటారు, పోతాం దాని జోలికి కూడా పోతాం. అయితే అసలు ఈ సంస్కారం అన్నది ఏమిటి, దానివల్ల లాభం ఏమిటి అని నేను ఎంఎస్సి సైకాలజీ చదివాను. అప్పుడు డెవలప్మెంటల్ సైకాలజీ పుస్తకం ఇచ్చారు, కానీ చదివినట్టు నటించారు. పాస్ అవడం వరకు చదివాను, కానీ అందులో ఏం చెప్పాడు, ఈ డెవలప్మెంటల్ సైకాలజీ అనే ఆస్పెక్ట్ 1800 సుందర్ క్రేజ్ లో ముల్లర్ అనేవాడు స్టార్ట్ చేశాడు అని సబ్జెక్ట్ ఉంది. సరే వాటి అతను ఏం చెప్పాడు అంటే, మైండ్ కి బాడీకి కూడా ఉండేటటువంటి లింక్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ దాన్ని ఎట్లా యూనిఫై చేయాలి అనే కాన్సెప్ట్ సంస్కారాలు కరెక్ట్ గా అదే చేస్తాయి. కాకపోతే 1801లో కాదు, వేదకాలం నుంచి ఉన్నది. ఈ సంస్కారం చేస్తే వచ్చే లాభం ఏమిటి మనం ఒకటి చూద్దామండి. మనకి తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పుకుంది. ఏమిటో తెలిసిన ఎగ్జాంపుల్ అంటే, మనం పాలు కొనుక్కోద్దాం ఇంటికి, ఏది చెయ్యండి పాలన అలా పెట్టండి, మర్నాటికి బాగుంటాయా? ఇట్ లాస్ట్ ఇట్స్ వాల్యూ బయట పాలు. అయితే పాలను మనం ఏం చేశాము అంటే, కాచాము, కాచి ఒక చిన్న పెరిగేసాం, వేస్తే అది మొత్తం అంతా పెరిగేది. ఇప్పుడు 24 hours లో పెరుగు పడిపోతుందా? పాడుతుంది. దాని యొక్క లైన్ ఎక్స్టెండ్ అయ్యింది. ఏం చేయడం ద్వారా? పెరుగు కలపడం అనే చిన్న సంస్కారం చేయడం. పాల సంస్కారం, పాలని సంస్కరించి పెరుగు చేసి లైఫ్ పెరిగింది. ఇది బాగుందండి, పెరుగు బాగానే ఉందండి అని చెప్పి మనం ఏం చేసామంటే దాన్ని చిలికాం. చిలికితే మజ్జిగంతా తీసేస్తే బెల్లం కోసం మిగిలింది. దీని లైఫ్ పెరిగిందా పెరగలేదా? ఆయుర్ వృద్ధి జరిగిందా లేదా? దేనికి? పాల జరిగింది. ఇది సంస్కరించబడింది. దీన్ని కాచం. ఎంతకాలం ఉంటుంది నెయ్యి? మరి పాలు నెయ్యిగా సంస్కరించబడితే ఎటర్నిటీ వచ్చేది లేనికి మనకి రాదా? జస్ట్ ఇది ఒక ఆలోచించాల్సిన విషయం. అయితే ఎవడైనా రండి నాకేమిటి అని తెలుసుకోకపోతే ఎప్పుడైనా ముట్టించుకోండి. వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ అని చెప్పి సరదాగా చెబుతుంటారు. ఎవ్రీబడి లైక్స్ స్టేషన్ కాల్ WIAM. ఏంటంటే వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ, ఇందులో నాకేమంటే ఒక ప్రయోజనం ఏమిటి అని అంటే, ముందు దోషం ఇంకొంది. పాలు కాస్త మర్నాడికి పాడైపోతాయనే దోషాన్ని నీరు వచ్చేసి దోషం ఎదుగుతాయింది. తర్వాత పాలు ఇవ్వలేనటువంటి శక్తిని నెయ్యి మేధర్పించడానికి ఉపయోగపడుతుంది కనుక విశేషమైన కల్పించబడింది. ఇందులో ఉండే లోపాలు సవరించబడ్డాయి.
సో ఒక సంస్కారం ద్వారా ఏ సంస్కారమైనా కానివ్వండి, అది వాళ్ళకే కాదు మనకు కూడా, దానిలోకి మనం తొలగిస్తున్నాం. కనుక దోష నివృత్తి, విశేష గుణమును కలిగించటము, లోపములను పూరించుట, ఈ మూడు ప్రయోజన సంస్కారాల వల్ల కలుగుతాయి. అయితే ఈ స్మృతి సంస్కారాలు ఏమి చెప్పుకోబోతున్నాము, ప్రతిదీ డెవలప్మెంట్ లో మార్పులు వస్తూ ఉంటాయండి. ముందు 10 ఉన్నాయి అన్నారు, తర్వాత వాటిని పెంచి 52 చేశారు. ఇట్లా రకరకాల, అంటే ఎవ్రీ స్టేజ్ యూ హ్యావ్ ఎన్ ఇంప్రూవ్మెంట్, యూ హ్యావ్ బెటర్మెంట్. ఇట్లా 52 అనేది ప్రధానంగా 16 గర్భధానం పుంసవన సీమంతోన్నయనం తథా జాత నామ్నాన్న చౌలాని భక్తి వ్రత చతుష్టయం గోదానవాక్యం స్నాతకం చ వివాహం పైతృవేదకం షోడశైతాని కర్మాణి సమంత్రం కారయేత్ తథా. ఇక్కడ చేయాల్సింది మంత్రయుక్తముగా చేయమని చెప్పారు. ఈ ఈ షోడశ కర్మలు అన్నది హిందూ సాంప్రదాయంలో ఒక అనుబంధమైనటువంటి ప్రక్రియ. ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ అర్థమవుతుంది అంటే, మొత్తం 16 చెప్పుకున్నాం కదండి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే గర్భాధానం దగ్గర స్టార్ట్ అవుతుంది. గర్భాధానం అంటే పిల్లడు పుట్టినట్టు ఇంకా పుట్టాడు అంటే జీవితం ప్రారంభం కాకముందు చేసినది గర్భాధానం. తర్వాత పుంసవనం, పుంసవనం అయిన తర్వాత శ్రీమంతం. ఈ మూడు కూడా, ఈ మూడు సంస్కారాలు పుట్టడానికి ముందు జరిగినవి. తర్వాత పుట్టిన తర్వాత జాతకర్మ, నామకరణం, నిష్కరణ, ఇట్లా రకరకాలవన్నీ వస్తాయి. ఎక్కడి వరకు వివాహం వరకు, అమ్మ వివాహం వరకు ఉన్నటువంటి కూడా పుట్టిన తర్వాత జరిగే సంస్కారం. మరణానంతరం జరిగేది ఒకటి అంత్యేష్టి. ఇవి మొత్తం 16 సంస్కారాలు. వీటిని కొంచెం వివరంగా చూసే ప్రయత్నం చేయాలి. ఎందుకు గర్భాధానము అనేటటువంటిది చేయాలి? వీటన్నిటికీ కూడా గర్భాధానం కేవలం ఆత్మహత్యగా జరిగిపోతుంది. చేసే కార్యక్రమంలో చెప్పబడినటువంటి సంకల్పాలను మనం చూసినట్లయితే మనకి ఏ క్రియ ఎందుకు చేస్తున్నాం? దంపత్యో ఆయుర్గర్భో యశో బలాభివృద్ధ్యర్థం. అంటే ఆ దంపతులకి ఆయుష్ పెరగడానికి, వర్చస్సు పెరగడానికి, యశస్సు పెరగడానికి, బలం వృద్ధి చెందడానికి. ఎవరికి మమ ఋతుస్నాతాయ భార్యాయ ప్రథమ గర్భ సంస్కారం ద్వారా సర్వగర్భ శుద్ధ్యర్థం. ఇది సంకల్పం. అంటే మొట్టమొదటిసారి గర్భము ధరించేటటువంటి నా పత్ని యొక్క క్షేమము కొరకు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తున్నాను. ఇక్కడ చేస్తున్నప్పుడు ఆమె ఎడల తనకి ఎంత ప్రేమ ఉంది, ఇది ఒకటి పక్కన పెడదాం. ఒక చిన్న ప్రశ్న వేసుకున్నట్లయితే, ఈ కార్యక్రమం మీరు నిర్వహించారు. ఇవాళ పొద్దు నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం ఉన్నారు. ముందు మీరు చేసిన ఎవరైనా చెప్పండి, వాళ్ళ పొద్దునే కార్యక్రమాన్ని పనులు మొదలెట్టామండి, సాయంత్రం అయిపోతే మళ్ళీ మర్చిపోతామని ఎవరైనా అనుకోండి. ఓ వారమో, నెలలో, 10 రోజుల నుంచో కాళ్ళు చేతులు కొట్టుకుని ఆ సామాన్ తీసుకొచ్చి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇంత ఎఫర్ట్ పెట్టారు. అంటే ఏమైంది? ఈవెంట్ ఇస్ 1 డే, బట్ ఎఫర్ట్ ఇస్ మోర్ దెన్ 1 డే. ఈ ఈ మోర్ దెన్ 1 డే ఉన్నటువంటి 6 days, 7 days, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దీనిలో మీ మైండ్ అంతా ఆ ఈవెంట్ మీద ఫోకస్ ఉందా లేదా? ఉంది. అలాగే ఈ గర్భాధానము అనే సందర్భంలో సత్సంతానాన్ని ఆశించి జరిపేటటువంటి కార్యక్రమముగా సంకల్పాన్ని సంజలుగా అర్థం చేసుకుంటూ పెట్టి, ఇంకోటి ఉందండి, ఊరికే నెగిటివ్ గా ఆలోచించుకురా బాబు, చంపేస్తున్నాను, అవే నీ మనసులో సెట్ అయిపోతాయి అంటాం. అంటావా అనవా? ఇది ఒకటి. డాక్టర్ సభ్యులతో ఇంకో మాట చెప్తారు, నాకు ఎవరు డాక్టర్ ఉండాలి, మీకు తెలియదు, ఉంటే క్షమించాలి. మీ డాక్టర్ సంతోషం. సైకోసోమాటిక్ డిజార్డర్ మీరు అనుకుంటారు కదండి, వండర్ఫుల్. వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ?
ది ఎఫెక్ట్ ఆఫ్ సైకో ఫాలింగ్ ఆన్ సోమా. అంతేనా? అండ్ యూ పుట్ ఇట్ సమ్వేర్ అరౌండ్ 90% ఆఫ్ ది ఇష్యూస్ ఇంటూ ది ఇంట్రా. సో బుర్ర సరిగ్గా ఉంటే ఒళ్ళు సరిగ్గా ఉంటుంది 90% మనకి. సో డిఫరెన్షియల్ కెపాసిటీ 10%. If you accept psychosomatic disorder, why don't you accept psychosomatic proper order? చెప్పండి. ఇది ఫ్యాక్ట్ అయితే అది ఫ్యాక్టే కావాలా? కనుక ఇక్కడ జరుగుతున్న సంస్కారాలు జరిగేది ఏమిటి అంటే యు ఆర్ ట్యూనింగ్ యువర్ మైండ్, సజెస్టింగ్ యువర్ సెల్ఫ్ that by doing this particular act, this particular procedure, I want to have a fine baby. Let my wife not get any problem during the process of having the baby. Whatever. ఇంత థాట్ ప్రాసెస్ ని మంత్రాల ద్వారా చెప్తున్నారు. ఇది తెలుసుకోకుండా నడిపించేస్తే ఇట్లాగే ఉంటుంది. కానీ జరిగినప్పుడు ఒక్కసారి విజువలైజ్ చేయండి. యాజ్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్ మీరు విజువలైజ్ చేయండి. ఈ థాట్ ప్రాసెస్ ని ఇన్వెస్ట్ చేసి 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 ఉంటే ఆమె కూడా థాట్ లో సింక్ అవుతుందా కాదా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎప్పుడు ఈ గర్భధారణలో వస్తుంది పెళ్ళైన తర్వాత ఇమ్మీడియట్లీ అప్పుడు మ్యారేజ్ వాట్ ఎవర్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ లాంగర్ డేట్ వాట్ ఎవర్ ప్లాన్ చేసినప్పుడు అప్పటి వరకు లేనంత కొత్త అనుభవం తెలియకుండా అనేక రకాలైన భయాలు, దిగులు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్యాసిఫై చేసి ఆ నెగిటివ్ థాట్స్ ని న్యూట్రలైజ్ చేసి నీకు ఈ కార్యక్రమం చేయడం ద్వారా నీకు ఈ లాభం కలుగుతుంది, ఈ లాభం కలుగుతుంది చెప్ప. ఈజ్ ఇట్ నాట్ అ పాజిటివ్ థాట్? ఈజ్ ఇట్ నాట్ అ పాజిటివ్ వైబ్రేషన్? మరి దీన్ని చంద్రస్వామి ఎట్లా? సో చెప్పదలుచుకున్న పని ఏంటంటే సంస్కారము అన్నది ఇట్ రిఫైన్స్, ఇట్ ఇంప్రూవైజెస్, ఇట్ రిమూవ్ ది గిల్ట్, and this is a positive energy which is nothing but psychology. సో ఈ సైకలాజికల్ ఇంపాక్ట్ తేవడానికి ఒక ప్రొసీజర్ లో కొన్ని చాలా టెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ ప్రారంభమైంది? కడుపు రాలే వచ్చే స్టేజ్ వచ్చి గర్భాధానం దగ్గర దే ఆర్ గెటింగ్ టుగెదర్. ఇక్కడ యు ఆర్ ప్రిపేరింగ్ ది పేరెంట్స్, ది ఫ్యూచర్ పేరెంట్స్ ఇంటూ దట్ పర్టికులర్ మోడ్. ఇది డెవలప్మెంట్ సైకాలజీ ఫస్ట్ ఫేజ్ అదేగా. కన్సెప్షన్ నుంచి డెత్ వరకు కూడా చెబుతా డెవలప్మెంటల్ సైకాలజీ. మనం చెప్పేది జన్మ దగ్గర ఇక్కడ గర్భాధానం దగ్గర నుంచి అంచేసే వరకు చెబుతున్నాం. కాకపోతే 5,000 సంవత్సరాల క్రితం అన్నారు వాళ్ళు 1800 నుంచి చెప్పారు. అయితే ఇది అయిన తర్వాత ఏం చేస్తారట? సరే అమ్మాయి గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత 3వ నెలలో ఈ 3వ నెలలో జరిగేటటువంటి విషయం ఏమిటి అంటే ఆ స్టేజ్ లో డెవలప్మెంట్ స్టేజ్ లో ఆ గర్భము ధరించిన స్త్రీలో యాజిటేషన్ ఉండకూడదు. దేర్ బి సమ్ చేంజెస్ ఫిజికల్లీ. దేర్ బి సమ్ చేంజెస్ ఫిజికల్లీ. ఆ ఫిజికల్ చేంజెస్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది బ్లడ్. ఈ యాజిటేషన్ ఉంటే ఏమవుతుంది అంటే ఒక తెలియని భయం కలదు. ఈ తెలియని భయానికి మనం కాసేపు రాక్షసు అని పేరు పెడుతున్నారు. అంతే. రాక్షసులు ఎన్నో లేదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పారండి, నేను 2 రకాలు చెబుతున్నాను బ్రహ్మ. వీడు ఆశ్రయంలో ఉంటే వీడు ధైర్యంగా ఉంది అన్నది. ఎక్కడి వరకు ధైర్యం కాదంటే ఒకళ్ళనే. ఇట్లాగే ఈ రాక్షసు తర్వాత ఇది యాజిటేటెడ్, బాగా టెన్షన్ పడుతుంది అనుకోండి, ఈ గర్భం నిలుస్తుందా? నిలవదు. కనుక అది నిలపాలి. నిలిపి ఎట్లాంటిది కావాలి? నో యు పుట్ హర్ థాట్స్. నాకు కొడుకు పుట్టాలి అంటే ఇక్కడ ఏమంటే మీరు పుంసాలంటే కొడుకు పుట్టాలి అంటే సవర్ణము, కొడుకు పుట్టాలని చేసే ప్రయత్నం. అంటే కొడుకు పుట్టాలి పనికిరాలంటే అది భ్రమ. కానుక కాలంలో ధర్మ సంతానము అంటే తండ్రికి కానీ తల్లికి కానీ అంత్యక్రియల వరకు చేసేది కొడుకు. ఇప్పుడంటే సరిగ్గా ఇది కనుక కొడుకుని ఎందుకు కోరుకుంటారంటే ఆ వంశం ఉంటే కోసం దే క్యారీ ది సేమ్ ఫ్యామిలీ. ఇట్ ఇస్ నాట్. కనుక ఆ పని చేయడానికి
కాబట్టి ఎటువంటి టెన్షన్ డ్రామా లేకుండా ఉండడానికి ఏమని చెప్తున్నాడు? మమ భార్యాయ, నా భార్య యొక్క జనిష్యమాన గర్భస్య, పుట్టబోతున్నటువంటి వాడు భూమిపత ప్రాప్తి ద్వారా గర్భస్థ పిండ శుద్ధ్యం సంకల్పం చేస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి ఫీటస్ ఎటువంటి ఇబ్బందులు లేక అన్ని రకాలుగా శుద్ధిగా ఉండేటట్టు నా భార్య ఒక పిల్లవాడిని అనేటటువంటి థింకింగ్ నాకు ఒక పిల్లవాడు కానీ పుడితే వాడికి బాగా పేరు పెడతా వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో యూఆర్ మేకింగ్ హర్, యూఆర్ ప్రిపేరింగ్ హర్ టువర్డ్స్ ది ప్రాసెస్ ఆఫ్ డెలివరీ. ఇది ఇది అయిపోయింది. ఇది ఇక్కడ ఎప్పుడు చేసేది? స్త్రీ గర్భము ధరించిన పూడి అయిన తర్వాత మూడో నెల ఇక్కడ ఏం చేస్తారంటే పురుష నక్షత్రాలు ముందు చేయమని చెప్పించారు. ఈ పురుష నక్షత్రాలు ఉండవలసిన అవసరం ఏంటంటే చంద్రుడు పురుష రాశి ఉన్నప్పుడు వగైరా వగైరా. ఇది ఒకటి. దీని తర్వాత చేసేది సీమంతం అని చేస్తారు. ఇంతకీ పుంసవన కార్యక్రమంలో కొంత ప్రొసీజర్ లేదు సార్, మనం చెప్పుకోవాల్సిన టైం కాదు, ఇక్కడ టైం లేదు కాబట్టి అది వెళ్ళిపోతాయి. కానీ ప్రతి దానిలో వివరాలను తెలుసుకోవాల్సిన విషయాలు కన్నుల ముందు ఉన్నాయి. మనం ఏంటంటే పెన్షన్ ఏమండి, చిన్నప్పుడు 5 పైసలు ముట్టుకుంటే ఏం చెప్పండి. ఓకే, వీళ్ళకి ఆ టైంలో మర్రిపళ్ళ రసమి, ముక్కులో వేయటం కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. దీన్ని చెప్పితే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సుశ్రుతులకు సంబంధించిన ఎంతగానో తెలిసిన విషయం. దీని వల్ల ఆ జననేంద్రియ యొక్క దోషాలు తొలగి గర్భము రక్షించబడుతున్న శక్తి ఈ ఈ రసానికి ఉన్నది చెప్తారు. అది ఏం చేస్తుంది పక్కన పెడతాం. కానీ ఇది ఒక తర్వాత ఏం చేస్తుందట, ఈ భూసవనం చేయడం ద్వారా ఎందుకు చేస్తున్నావా అంటే నాకు మోక్షమునకు ఉపయోగపడేటటువంటి స్థూల శరీరం పొందే లక్ష్యము ఇది చేస్తున్నాను. మీరు ఎంతసేపు ఎలాంటి పిల్లవాడు కలగాలి, మీరు ఇంకా డెవలప్ కాలేదు బాడీ, అది గమనించి డాక్టర్ గారు చెప్తారు. డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యే స్టేజ్ లోనే ఈవిడికి థాట్ ప్రాసెస్ ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ శ్రీమంతంలో ఏం చెప్తాడంటే మమ భార్యాయ జనిష్యమాన సర్వ గర్భాణం బీజ గర్భ సముద్భవైలో నిబంధన ద్వారా ప్రతి గర్భ సంస్కారాతిశయాలు. ఈ ఒక్కసారి గర్భానికే కాదండి, దీని నుంచి ఎన్నిసార్లు ఆవిడ గర్భవతి అయినా షీ నీడ్ టు బి ప్రొటెక్టెడ్ అనే ఉద్దేశంతో చేసే కార్యక్రమం సీమి. అంటే ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ నా భార్యకి కలగకుండా, నా భార్య మీద ఎటువంటి నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఇంపాక్ట్ చూపించకుండా ఉండుగాక. ఇవన్నీ పెద్దవాళ్ళందరూ కూర్చుని వాళ్ళకి మీటింగ్ పెట్టి అమ్మ నీకేం భయం లేదు, నువ్వు సుఖంటావు, నీకు మంచి కొడుకు పుడతాడు. దే ఆర్ సజెస్టింగ్ అండ్ యు ఆర్ ఆల్సో మేకింగ్ ఆటో సజెషన్. ఐఎమ్ ట్రైంగ్ టు రిలేట్ సైకాలజీ విత్ దీస్ 16 ఈవెంట్స్. అది కనుక ఇవన్నీ ఏమవుతాయి, దే విల్ హ్యావ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ అపాన్ ది ఫీటస్ డ్యూరింగ్ ది ప్రీనేటల్ డెవలప్మెంట్ స్టేజ్. అది ఈ సీమంతం యొక్క అంటే ఏమైంది అక్కడ ఇప్పుడు అంటే ఆ తల్లికి, కాబోయే తల్లికి ఒక రకమైనటువంటి ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ విల్ ఎంటర్. ఇది ఒకటి. అంటే తల్లికి పుట్టబోయే కొడుకు దీర్ఘాశతో ఉండాలని వగైరా వగైరా. ఈ పుట్టడానికి ముందుగా జాతకర్మ అని ఒకటి చేస్తారు. జాతకర్మ అంటే డెలివరీ అయిన తర్వాత గుడ్డుకు వస్తుంది, గుడ్డుకు పెట్టాల్సి నీళ్ళు చేసే పని. ఏమిటి జాతకర్మ? ఎందుకు చేస్తున్నాడయ్యా మీరు జాతకర్మ అంటే మా కుమారం నా కొడుకు గర్భ దోష శమనార్థం. వాడు కడుపులో ఆ ఉమ్మనేలో ఉన్నాడు, ఆ నీరు యొక్క ఇంపాక్ట్ కొంత ఉంటుంది, ఆ దోషం వీడికి లేక అవ్యాహత అంటే అన్ఇంటరప్టెడ్ అవ్యాహతమైన ఉదయుల ఐశ్వర్య
ఇది ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఈ ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎందుకు చెప్పాలండి మీకు? ఈ మూడే ఎందుకు చెప్పాలండి? ఆయుష్ అన్నది శాస్త్రీయంగా మనం చదువుకోదలుచుకుంటే మనకి పూర్వ కర్మల ఫలితముగా ఇప్పుడు అనుభవిస్తాం. పూర్వకర్మలు ఏమిటవి? దుష్ట కర్మలు కావచ్చు, శిష్ట కర్మలు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. We have already done it. There is no unclean. Control certain saved, file saved. అయితే దానిలో మూడు భాగాలు చేస్తాం. ఎన్ని జన్మలు ఎత్తామో మనకి తెలియదు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు. ఈ ఇన్ని జన్మల్లో ఒక గుడ్డు, ఒక బ్యాడ్ కలుపుకుంటూ సంచిలో వేసుకుంటూ వస్తాం. ఈ సంచిలో దాచుకుంటాం కదండి, అందుకే దాన్ని సంచితో ఉన్నారు. ఈ సంచిల నుంచి ఓ పొట్లం తీసి ఈ జన్మలో తినడానికి తీసిందంటే ప్రారంభంలో అన్నారు. సరే పుట్టాము. ఇప్పుడు నేను కూడా ఉపన్యాసం చెబుతున్నా, నటిస్తున్నాను, మీరు వింటున్నట్టు ఉన్నారు, శ్రద్ధగానే వింటున్నాను, డౌట్ లేదు. కానీ అయితే అయితే ఇక్కడ నేను చేయడం వల్ల పుణ్యమో పాపమో నాకు ఎక్కువ అవుతుంది. ఒక యాక్ట్ చేసామంటే నీకు హ్యాస్ టు గివ్ సమ్ రిజల్ట్. ఆ రిజల్ట్ ఐ కాల్ ఇట్ యాజ్ ఆగామి, అంటే ఫ్యూచర్ ఫార్వర్డ్. ఈ మూడు కనుకనే మనకి నెక్స్ట్ జన్మని డిసైడ్ చేస్తాయి. పెద్దలు ఏం చెప్పారు? నేను చెయ్యటం లేదు అనే భావన ద్వారా ఆగామిని అవాయిడ్ చేయొచ్చయ్యా. గురువు కరుణతోటి, నీ తపస్సుతోటి ఈ సంచిలో ఉన్న సంచితాన్ని కూడా భస్మం చేయొచ్చు. కానీ తీసి తింటానికి తీసుకున్న పక్కన ఉందే ఈ ప్రారంభం, ఇది అనుభవిస్తేనే కనుక నేను అనుభవించాలి. సపోజ్ నేను ఈ జన్మలో అనుభవించాలి, ఒక కిలో అనుభవించాలి. అనుభవించాలని నాకు ఏముండాలి? ఫస్ట్ ఆయుష్ ఉండాలి. కనుక నా ఆయుష్ దేనికి డిసైడ్ అయింది అంటే నేను తీసుకోబోయే ప్రారంభం మీద డిసైడ్. ఈ ప్రారంభము వాడికి కావాల్సినంతగా ఉంటే ఆయుష్ కనుగాక, అందుకని ఆయుష్ లింక్. తర్వాత ఆయుర్భోగం, ఈ తెచ్చుకున్న తినాలి కదా, ఇది భోగం. ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు యొక్క శక్తి. ఈశ్వరుడు యొక్క శక్తి పెద్ద విశేషమైన విషయం. తర్వాత బల, పుష్టి. పుట్టబోయే పిల్లవాడికి నువ్వు వద్దు అని ఏ తల్లిదండ్రులైనా చెబితే ఇవన్నీ చేయటం మానేద్దాం మనం. నాకు పుట్టి కుర్రాడికి ఇవేం చేయద్దు అని మానేది. ఏం చేయాలట? బలము, పుష్టి, ప్రజ్ఞ, మేధాజననం. అంటే వాడికి ఇంటలెక్ట్ డెవలప్ కావాలి. ప్రజ్ఞ, వాడికి సెల్ఫ్ గా వాడి విషయాన్ని తెలుసుకుని అవగాహన చేసుకుని తెలివితేటలు కావాలి. అంటే వాడు ఉత్తముడైనటువంటి పిల్లవాడిగా ఎదగలను కోరుకుంటున్నాగా. ఇది జాతకర్మ చేసేటప్పుడు చేసే సంకల్పం. తర్వాత ఈ గుండు దాడిపోయటము, ఇవన్నీ వివరాలండి. సరే, కొన్ని విషయాలు ఉంటే అవన్నీ మనం మాట్లాడద్దు. ఈ వచ్చిన వాళ్ళు నీకు దీర్ఘాయుష్ కలగాలరా నాయన అని వాడు ఆశీర్వదించటం. తర్వాత దానికి కొన్ని మంత్రాల ద్వారా ఆ రిపీటెడ్ మంత్రాలు చెప్పడం ఏంటంటే దాని ఆటో సజెషన్ దానికి కాసేపు నీకు కావాల్సిన మాటలు చెప్పాలంటే సరే. ఇది అయిన తర్వాత ఒక పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి, ఎందుకు పెట్టాలి అంటే అది పేరు పెట్టడానికి ఏమిటి అంటే సకల సత్పురుష మధ్యే నామ ప్రకటన సిద్ధ్యర్థం. ఇగో వీడికి ఈ రోజు నుంచి ఈ పేరుతో తెలియబడతాడు అని నామకరణం చేస్తాడు. దానికి మళ్ళీ గృహ్య సూత్రాల్లో ఎన్ని అక్షరాలను పెట్టాలి, ఎన్ని అక్షరాలను పెట్టడంలో మగవాడికంట, ఆడవాడికంట అంశంతో ప్రారంభమైతే అంటే అన్నితో wealth of information is there. If somebody has patience to research it, it gives some sense. కనుక వీడు ఎట్లా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు అంటే ఒక 360 degrees కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ 360 degrees సైకిల్లో ఏదో ఒక పిన్ పాయింట్ చేసిన దగ్గర పుడతాడుగా. ఆ పిన్ పాయింట్ చేసిన ప్లేస్ కి నక్షత్రాలను పేరు పెట్టుకున్నాము. సో ఈ నక్షత్రంలో పుట్టాడండి. ఓకే. తర్వాత ఈ నక్షత్రాలు కాబట్టి మేము ఏం చేసాం, మళ్ళీ అనదర్ డివిజన్ రాసులు. సో ఈ రాసుల్లో ఏ రాజులో ఉంటాడండి? అలా కాదండి, మా ఇంట్లో వెంకటేశ్వర దేవుడు అండి మా ఇలవేలుపు, ఆయన పేరు. ఇవన్నీ కాకుండా నాలుగో పేరు పబ్లిక్ కి తెలిసిందంటే రిజిస్టర్ లో రాసుకునే పేరు.
దీన్ని వ్యాపారానికి నమ్ముకున్నారు. ఈ 4 రకాల పేర్లు పెడతారు. ఈ 4 పోయి బుజ్జి చంటి నీళ్ళు పెరుగుతున్నారు. అసలు పేరు చెప్తే ఎవరికి తెలియదండి కదా. ఇప్పుడు కాసేపు నాకు ఆ పై అంతా ఇంట్లో మాట్లాడుతుంది. నేను మా రైతు గారు వాళ్ళ దగ్గర నేను వచ్చేసి ఉంటాను. నేనంటే 70 మీకు అంటే we have a name for identity. ఇది సాంప్రదాయ ప్రకారంగా చేస్తారు. ఇంకోటి అంటే చాలా మంది రాజకీయాలు పని ఇట్లకి సైక్లింగ్ గా వచ్చే ఇది కూడా ఉంది. ఇక్కడ దాకా అయిపోయిందండి. పిల్లలు ఎక్కడ పడింది ఉన్నాడు. వస్తున్నాడు ఎందుకు పెరుగుతున్నాడు. పెరుగుతున్న పిల్లాడిని బయటకు తీసుకెళ్ళాలి. వీడు 2 నెలలు 3 నెలలు ఉన్నాడు. అంటే మా పిల్లాడు నెల రోజులు చేశాడండి అంటారా అనరా? అంటే కొంచెం డెవలప్ అయ్యాడు. ఫిజికల్ గా డెవలప్ అవుతున్నాడు. బయటికి వెళ్ళగానే అయ్యో ఆ రోజు గిరిజనులు చూసిన వాడిని ఇక్కడ పెంచుకున్నాడు ఇంత కొద్దిగా డైరెక్ట్ ఎవరు అంటారు. దీన్నే మనం తెలుగు దృష్టి తగ్గుట. ఇలా మనం మొదటిసారి బయటికి వెళ్తున్నప్పుడు దృష్టి తగలకుండా ఉండటానికి చేసే కార్యక్రమాన్ని నిష్క్రమణ అనే ఒక సంస్కారంతో చేస్తారు. దీనివల్ల ఆ బిడ్డకి ఎటువంటి ప్రకృతి శక్తుల నుంచి, ప్రకృతి శక్తులు అంటే గాలి, వెలుతురు, నీరు, నిప్పు వగైరా వగైరా, వీటి నుంచి అతీత శక్తుల నుంచి అంటే మనకి తెలియని అతీత శక్తులు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి దృష్టి దోషం తగ్గునట. వాడు ఏమైనా అంటారు రాజు కంట పడితే నల్లరాయి అయినా పగిలిపోతుంది అని సామెత ఉంది మనకి. నల్లరాయి ఎట్లా పోతుంది రాజు కంట అవుతుందంటే మనకి తెలియదు అది. సూర్యకిరణానికి పవర్ ఉందా లేదా అంటే ఉందండి అంటారు. ఎద్దులు ఈమించాలంటే దాని మీద ఒక ఇది పెట్టండి అయ్యా దాని ఏమంటారు భూతత్వం. భూతత్వం పెడితే సర్రం నిప్పు కాగితం అంటుకుంటుంది. ఎట్లా వచ్చింది? ఆ కన్వర్జింగ్ ఆఫ్ ది ఎనర్జీ. అట్లా ఇంతమంది ఒక్కసారి వాడి మీద కన్వర్జ్ చేసే ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ తెలుస్తుంది సంతోషం. నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు కావాలి దానికి చేసేది విషయం. ఇక వీటి నెమ్మదిగా అయ్యగారు 6 నెలలు వచ్చింది. హిస్ బాడీ రిక్వైర్స్ నరిష్మెంట్. ఎంతసేపు బాగా ఎంతసేపు దొరుకుతారు వాడు కనుక ఘనాహారం అంటే స్థితించడం అన్నప్రాసన చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాడు పుట్టటానికి ముందు నుంచి కూడా ఎవ్రీ ఇంపార్టెంట్ స్టేజ్ లో ఒక సంస్కారాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసాము. గమనించండి ఇక్కడ. ఇప్పుడు అన్నప్రాసన దగ్గరికి వచ్చారు. ఎందుకు పెట్టాలి అన్నప్రాసన అంటే మమ కుమారం సర్వదా మృష్టాన్నప్రాసన అన్నాది సర్వకామ్యార్థ ఫలసిద్ధిస్తుంది. అన్నం అంటే ఏమిటి? ఇక్కడ వీడి కోరిక ఏంటంటే వాడికి ముష్టాన్నం కలగాలి. కలగాలి. ఇది వాడికి 1 కిలోనో 1/2 కిలోనో అన్నం పెడితే సరిపోతుందిగా. దానికి మళ్ళీ ఇది చెయ్యాలా అన్నప్రాసన చేయాలా? తైత్తరీయంలో అన్నాన్ని డెఫినేషన్ ఇచ్చారు. తైత్తరీయ ఉపనిషత్తులో అన్నానికి డెఫినేషన్ ఇచ్చారు. అన్నము ఈజ్ that which you enjoy anything that is అన్నం. అది తింటాము అంటే అనుభవిస్తాము. ఇప్పుడు మీరు వింటున్నారు, మీరు అన్నం తింటున్నారు. ఏమిటి? ఉపన్యాసం అనే అన్నాన్ని తింటున్నారు. యువర్ ఎంజాయ్మెంట్ అంటే నాట్ ఎంజాయ్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఆఖరికాయ కూడా నచ్చకపోవచ్చు, వంకాయ కూడా నచ్చవచ్చు. తింటం మాత్రం తప్పలేదుగా అంటున్నారు. సో వీళ్ళకి సాలిడ్స్ ఇస్తారు. ఈ సాలిడ్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు? దేనికి ఇస్తున్నారు? బాడీ యొక్క ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అంటే భౌతిక అవసరాలను తీర్చవలసినటువంటి అతి ముఖ్యమైన ప్రక్రియ అన్నప్రాసన. సుశ్రుతుడు తన శృతి సమయంలో పిల్లవాడికి ద్రవాహారము మార్పించి 6 నెలలు ప్రారంభం చెయ్యాలి అని డిసైడ్ చేశాడు. సో ఈ అన్నప్రాసన 6 నెలలు చేయాలి అన్నది వైదిక క్రియ అందామా, సుశ్రుతుడు డాక్టర్ కాబట్టి డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఏం కావా, లేకపోతే వాడి బాడీ రిక్వైర్మెంట్ కాబట్టి వాడి నీడ్ అందామా అంటే 3 అభ్యంతరం లేదుగా 3 అనుకోవడానికి. కనుక
ఎలాంటి ఆహారం ఇవ్వాలి? అంటే పరిశుభ్రమైన పాత్రలో వండాలి. దానికి ఒక రకమైన వాడి ఓజస్సు పెరగటానికి, వాడి ఆహారం కిరికించుకునేలా ఉండి ఆహారం పెట్టాలి. మధురమైన ఆహారం పెట్టాలి. ఇట్లా రకరకాలైనటువంటి విషయం చెప్పారు. ఏమంటే మధురమే ఎందుకు పెట్టాలండి? నాకు అర్థం కాదు. ఆవకాయ పెట్టుకోవడం, అన్నప్రసం ఆవకాయ కదా. సాంప్రదాయం అంటే మళ్ళీ మనం ఒకసారి భగవద్గీత రెఫర్ టు భగవద్గీత. ఆయన భోజనాన్ని క్లాసిఫై చేశాడు. భోజనాన్ని కూడా క్లాసిఫై చేశాడు. ఇగో ఈ టైప్ ఆఫ్ అన్నాన్ని తామస గుణము, ఈ టైప్ ఆఫ్ అన్నం తింటే రాజస గుణము, ఈ టైప్ ఆఫ్ అన్నం తింటే సాత్విక గుణము అని చెప్పి డిఫైన్ చేశాడు. అండ్ వాట్ యు ఈస్ వాట్ ఎవర్. సింపుల్. నేను ఏమి తినండి, ఉట్టి అడుగులు తిని బతికేస్తానంటే డాక్టర్ గారు కర్ర తీసి కొడతారు. దానిలో ఏముందన్నా అడుగు తిని నీకు ఎక్కడి నుంచి బలం వస్తుంది, నీకు ప్రోటీన్స్ ఏమి, ఇందులో కార్బోహైడ్రేట్ ఏమి అడుగుతారు ఆయన. కనుక ఏది పెట్టాలి అంటే సాత్వికమైన ఆహారాన్ని అప్పటి నుంచి అలవాటు. తద్వారా వాడు తినే ఆహారాన్ని బట్టి వాడి ఇంటెలెక్ట్ డెవలప్ అవుతుంది. కనుక వాడు సాత్వికంగా తయారవుతుంది. కనుక ఇవాళ రైట్ ఫ్రమ్ ది ఫుడ్, భోజనం దగ్గర నుంచి వాటిని మంచి వాడుగా తయారు చేసి వైపు తీసుకెళ్తున్నాం. ఇది తల్లిదండ్రుల బాధ్యత అనుకుంటే ఇచ్చేయాలి, లేకపోతే మానేయటమే. ఇట్లా అయిన తర్వాత ఏం చేస్తారంటే చదువుగా అంటే మొదటి గురువుని ఎందుకుట, దానివల్ల జరిగేది ఏంటి అంటే ఆయుర్వర్చో యశో బల వృద్ధ్యర్థం కేశాన సర్వదా స్నిగ్ధత్వ కుసుమగంధత్రయ సిద్ధ్యర్థం అని. అంటే ఈ వెంట్రుకలు తీయటం ద్వారా వాడికి దీర్ఘాయుషు కలుగుతుంది అని చెప్పి సుశ్రుతుడు మళ్ళీ చరకుడు కూడా చెప్పాడు. గుడ్డు వల్ల దీర్ఘాయుషు కలగడం ఏంటండి అంటే ఇంకో చోట చెబుతారు. మేరు మరుధన తుల్యాన్ని అంటే మేరు పర్వతానికి చాలా హైయెస్ట్ అంటే కదా, అందర పర్వతం హైయెస్ట్ ఉంటాయి కదా. మేరు బంధన తుల్యాన్ని పాపాన్ని, ఆ పాపాలన్నీ నా చుట్టూలో ఉన్నాయ్యా, అందుకని అది పోగొట్టుకోవడానికి గుండు కొట్టించుకుంటానని చెప్పి మాత్రం చెప్పి వాడు గుండు కొట్టించుకుంటాడు. అంటే ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది, ఇక్కడ డెసిగ్నేటెడ్ పర్పస్ ఉంది. అది చెప్పడం. ఈ తలనీలాలు సమర్పించిన తర్వాత అప్పటికి వాడు మాడు గట్టి కొడుతుంది. అందుకని ఆ సమయంలో చేయిస్తారు. ఈ 7 ఏళ్ళ తర్వాత నెమ్మదిగా చేసిన తర్వాత చెవులు కుట్టించడం కర్ణ మీద. ఇది ఎందుకు 5 ఏళ్లలోనే చేయాల్సిన సంస్కారం. దీనికి మళ్ళీ చెవులు కుట్టడానికి ఏ సూది వాడాలి, బ్రాహ్మణకి వాడాలి, క్షత్రియ ఇవన్నీ చెప్పారు, ఎవరంటే చెప్పారు. దట్స్ డిఫరెంట్ స్టోరీ. దీని వల్ల ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి శక్తి ఆ పోగులు పెట్టుకుంటాడు కదా, ఆ ఎనర్జీ సైకిల్ అవుతుంది. అది చెప్తారు, దాని గురించి మనం చూడలేకపోవాలి. ఇప్పుడు వాడికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అక్షరాభ్యాసం చేయాలి. అక్షరాభ్యాసము అంటే ఏంటి? ఏంటండి? ఆమె పెట్టి నిర్దించడం, ఏబిసిడి నిర్దించడం, అంతే కదా. అక్షరము అంటే క్షరము కానిది, అంటే దట్ విచ్ విల్ నెవర్ పెరిష్. అక్షరాభ్యాసం అంటే క్షరము కానిది అభ్యాసము చేయించుట. ఏమిటి క్షరము కానిది అంటే పరమాత్మ తత్వం. అది వాడికి ప్రాక్టీస్ చేయించాలి. అందుకని అక్షరాభ్యాసంలో ఏం చేస్తారండి? ఓ నమః శివాయ సిద్ధాయ ఇది దగ్గర వేస్తూ అక్కడ మంత్రము చెప్పలేదు, ఎందుకంటే వాడికి ఉపదేశం తీసుకునే అర్హత ఇంకా రాలేదు. కానీ అది చాలా చెప్పారు. అంటే వాడికి శివుని అక్కడి నుంచి పరిచయం చేశాడు. అది వాడు ప్రాక్టీస్ చేస్తాడు. ఇక పోయిన తర్వాత అక్కడికి నేర్పిస్తాం. ఈ అక్కడికి ఎట్లా వచ్చాయి? ప్రతి దానికి ఒక సిస్టమాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇది మహేశ్వరాన్ని సూత్రాన్ని అని చెప్పి ఈ అక్షర విధం అంతా పరమేశ్వరుడు యొక్క డక్కానాథ నుంచి వచ్చిందని వాడిని వ్యాకరణ సూత్రాల్లో చెబుతారు. అయితే ఇది ఇదే వరుసలో ఎందుకు చెప్పాలి? ఆ తర్వాత ఆయన ఎందుకు రావాలి? కాకాకారణ ఇదే వరుసలో ఎందుకు ఉండాలి? చాచా చాచా తర్వాత ఎందుకు రావాలి? చెప్పండి ఎవరైనా చెప్పండి. ఏమండి? ఇప్పుడు నేను చెప్తా. ఇక్కడ కంఠం దగ్గర వేలు పెట్టుకున్నాం. ఏమండి? సర్కిల్ గా వెళ్దాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? బుగ్గ దగ్గరికి వెళ్తాం.
పైకి ఇక్కడికి వెళ్తాం. ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు పుకే కదా, కనుక పళ్ళ దగ్గరికి వస్తాం. ఇది ఒక సైకిల్ సరిపోయింది కదా. అప్పుడు విసర్జనీయానాం కంఠ, కాకా కంఠం నుంచి పుడతాయి. ఇది యశానం తాము, చాచా చాచాలు తాను నుంచి పుడతాయి. ఒక సైక్లిక్ గా వస్తున్నాం. రెండు రసాయనాలు మూర్ధ పై నుంచి వస్తున్నాయి. రెండు రసాయనాలు దంతాహ దంతాన్ని నుంచి వస్తున్నాయి. ఇట్లా వర్ణక్రమానికి చిత్తవచ్చి, అందుకని ఆటలు అసలు ఉంటాయి. కాకా కాకాలే ఉంటాయి. తర్వాత చాచా చాచి చాచా చాచాలు బయటికి ఈ ఆట పోతుంది. తర్వాత శబ్దం ఎట్లా ఉంటుంది? కడుపులోంచి పుట్టే నోటికి వచ్చి ఇక్కడ రాక్, ఈ రాక్ శబ్దం బయటకు వస్తుంది. దీనికి ఏం చెప్తారు అంటే బాహ్య ప్రయత్నము, అభ్యంతర ప్రయత్నం ప్రయత్నాలు చెప్పారు. ప్లస్ ఆ శబ్దం ఉత్పత్తి యొక్క స్థానం నుంచి పుడుతుంది. కనుక స్థానము ప్రయత్నము కలిపితే శబ్దం బయటకు వస్తుంది. ఇవన్నీ వాడికి తెలియాలంటే అక్షరాభ్యాసం చేయాలి. అందుకని అక్షరాభ్యాసం చేస్తే కొత్త విషయాలు నేర్చుకునేందుకు వాడు సంసిద్ధుడవుతాడు. వాడిని ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఉపనయనం చేస్తారు. ఎందుకు ఉపనయనం చేయాలి? ఏ పిచ్చి ప్రశ్నలండి. ఉపనయనం చేయకపోతే మా ఇంట్లో పెళ్లి కాదు. అంచేత పెళ్లికి ముందు చేసే తంతు ఉపనయనము అని ఇప్పుడు రూఢి అయిపోయింది. ఏమంటే అయ్యగారు పొద్దున్న ఉడకవాలి, 10 o'clock ముహూర్తం, 3 o'clock మళ్ళీ హాల్ వెకేట్ చేయాలి. ఇది పెళ్లి. ఎక్కడ జరుగుతుంది? అందులో ఉండేటువంటి విశేషాలు ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పాలంటే వాడికి ఆపర్చునిటీ ఎక్కడ ఉన్నది? లేదు. ఇగ్నరెన్స్ ఈజ్ నాట్ బ్లిస్ నౌ. ఇక్కడ ఇగ్నరెన్స్ బ్లిస్ కాదు, ఇట్ ఈస్ డేంజర్ టు ది వెరీ రూట్స్ ఆఫ్ యువర్ కల్చర్. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ దట్. సో కల్చర్ ని నిలబెట్టాలంటే దానిలో చెప్పే సంస్కారాలు మనకి తెలియాలి. తెలిస్తే ఆచరించాలంటే పర్పస్ తెలియాలి. ఇప్పుడు వీడు పుట్టాడండి, పెరిగాడండి, 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చాయండి, వాడిని బ్రహ్మచారి అన్నావా, లేకపోతే గృహస్థు అందామా, లేకపోతే వానప్రస్థుడు అందామా, సన్యాసం అందామా? ఈ 4 అనడానికి లేదు కదా. ఈ 4 కాదు వాడు. మరి ఏంటి వాడు అంటే ఏతావంతం కాలం ఇప్పటి వరకు కూడా అనాశ్రమణే భిక్ష, అంటే ఏ ఆశ్రమము లేనట్టు వీడికి కుమారస్య ఆశ్రమిత్వత్వాత్, వాడికి ఆశ్రమత్వాన్ని కల్పించాలంటే బ్రహ్మచారి అని ఆశ్రమం కల్పిస్తారు. కల్పించి అతిశయ సంపాదనార్థం, విశేషించి జ్ఞానము సంపాదించడానికి ఈ ఉపనయన క్రియ జరుగుతుంది. ఆయుష్ తేజో వీర్య యశ శ్రీ పుష్టికామ్యార్థ ఫలము చిత్యర్థం. ఇన్ని వస్తాయి వాడికి. చక్కగా చదువుకుంటే చక్కటి నియమ ప్రకారం ఏకభుక్తమో ఏదో వాడి భోజనానికి లెక్క ప్రకారం నియతమైన ఆహారం, యుక్తమైన ఆహారం, సమయానుగుణంగా విద్యాభ్యాసము, దాని ద్వారా సాధన, ఉపదేశం పొందడం ద్వారా చేసే మంత్రానుష్ఠానం ద్వారా కలిగే తేజస్సు, దానివల్ల కలిగే వీర్యవృద్ధి, దానివల్ల యశస్సు, ఇవన్నీ కూడాను వాడిని డెవలప్ చేస్తాయా చేయవా? ఇవన్నీ చేయడం కోసం మనం చేస్తున్నామయ్యా. ఇంకా ఏం కావాలయ్యా? సాంగోపాంగ సకల వేదాధ్యయనాధ్యాపక 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. సాంగ ఉపాంగములందు, సాంగం అంటే అంగ సహితముగా. ఏం అంగ సహితముగా? వేదం చదువుకున్నాడు, వాడికి అయితే వేదాంగాలు ఉన్నాయి, నిరుక్తం ఉంది, వ్యాకరణం ఉంది, ఇట్లా 6 వేదాంగాలు, ఛందస్సు ఉంది, కల్పం ఉంది. ఈ 6 వేదాంగాలు కలిపి చదువుతుంది వేదం పూర్తి చేసిన ఉంటాడు. కనుక సాంగ, అది రావడానికి మళ్ళీ అర్థం కావడానికి తర్కం కావాలి, ఇంకోటిలో కావాలి. ఉపాంగ, సాంగోపాంగముగా సకల వేదాధ్యయనం అంటే వాడు నేర్చుకోవడానికి అధ్యాపక ద్వారా నేర్చుకోవాలి, నేర్పించాలి. అందుకే తైత్రీయంలో చదువుతాను ఏంటి, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. నేర్చుకోవాలి, చెప్పడం ముందు నువ్వు ఎక్కడ అసత్వం చూపించద్దు అని మనకు బోధిస్తుంది. సరే, అది పక్కగా పెడతాం. తర్వాత తత్ర, ఇక్కడ నేర్చుకున్నాడు, ఇది నేర్చుకున్న తర్వాత తత్ర ప్రతిపాదిత నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానానికి అధికార యోగ్యత.
నిత్యకర్మలు చేయాలి. నిత్యకర్మ అంటే సంధ్యావందనం చేయాలి. అది నిత్యకర్మ. ఏమంటే ఏదో పంచయజ్ఞాలు చేయాలంటారు గృహస్థులు, అదొక నిత్యకర్మ. నిత్యకర్మ వల్ల ఎఫెక్ట్ ఏమిటంటే చేయాల్సింది చెయ్యకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అది. ఇఫ్ యు డూ ఎ థింగ్ యూ మే నాట్ గెట్ ఎనీ బెనిఫిట్, బట్ యూ ఫెయిల్ టు డూ ఎ థింగ్ యు ఆర్ డిస్టైన్ టు గెట్ నెగిటివ్ ఎనర్జీ దేర్. కనుక నిత్యకర్మ. నైమిత్తిక కర్మ, పెళ్లి చేసుకొచ్చాము అంటే సత్సంగం చేసుకుంటామండి. మా మామగారికి 83 ఏళ్ళు చూసి ఇంకో 4 నెలలు పెంచారండి, అందుకని చెప్పి నేను శాస్త్రచేత, ఇవన్నీ నైమిత్తిక కర్మలు. కామ్య కర్మలు ఉంటాయి. ఎట్లా? నేను స్వర్గానికి పోవాలి, ఇగో ఫలానా యజ్ఞం చేసి స్వర్గానికి పోతాను, నాకు వర్షములు కలగాలి, ఫలానా యజ్ఞం చేసి వర్షములు కలుగుతుంది, ఇట్లా చేసే యజ్ఞ యాగాదులన్నీ కూడా అందులో. కనుక నిత్య నైమిత్తిక కామ్య కర్మ. ఇంకోటి ఉన్నాయండి కర్మలు, నాలుగోది. దాని పేరు మనం చెప్పకూడదు కాబట్టి ఏంటంటే నిషిద్ధ కర్మలు. అంటే దట్ విచ్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. కనుక దాన్ని నాకు సిద్ధిస్తానని కోరుకోకర్లేదు, అది చేయకూడదు కాబట్టి మానేయడమే. అయిన తర్వాత ఇలా ఇదే కాకుండా చతుర్వింశత్యక్షర మంత్రోచ్చారణ, అంటే గాయత్రి మంత్రోచ్చారణ ద్వారా ద్విజాశ్రమాధికార యోగ్యత, ద్విజత్వం సిద్ధించడానికి నేను ఇగో ఈ ఉపనయనం అనేది చేస్తున్నాను. అక్షరాభ్యాసం లాంఛనంగా చేసిన తర్వాత గురువు గారి దగ్గర పంపిస్తారు. మీరు అందరూ గమనించినట్లయితే శిక్ష కళ్యాణం ఉంటుంది తైత్రీయంలో. ముందు గురువు గారి దగ్గర తీసుకెళ్ళి ఒక చెప్తాడు. ఉప చెప్పగానే ఆయన మొత్తం ఏం చెబుతాడు తెలుసా అండి? వర్ణ వర్ణ స్వర మాత్ర బలం సామ సంతాన అని శిక్ష గురించి చెబుతాడు. వర్ణ స్వర, వర్ణం ఆ ఈ ఊ ఊ ఊ. స్వర అది పై కనాల, కింద కనాల, మధ్య కనాల. మాత్ర ఎంత కాలం, ఇచ్చికేసిన కాలంలో 2 చిటికల్లోనా, 3 చిటికల్లోనా, ఇంకా ఎక్కువ. బలం ఎంత గట్టిగా అనాలి, అంటే గాలి ఎంత తీసుకోవాలి, ఆభ్యంతర ప్రయత్నం ఏమిటి, బాహ్య ప్రయత్నం, ఇవన్నీ చెప్పి మాత్ర బలం సామ సంతాన. గురువు గారి దగ్గర నేర్చుకున్నప్పుడు ఏబిసిడి అంటే ఏబిసిడి, ఇంటికి నేర్చుకోవాలంటే ఏబిసిడి 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 అని చదువుతాడు. అంటే మొదటి చదివే స్పీడ్, చదివే స్పీడ్ తగ్గింది చూసు. ఇది ఎంత స్పీడ్ లో చదవాలి ఏమిటి అని. సంతాన అంటే 2 వర్డ్స్ మధ్యలో ఎంత గ్యాప్ ఇవ్వాలి. నేను అంట అలా అనకాపురంలో తిరిగి వచ్చి మీ ఇంట్లో అంట. మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ శాంతి, మీకు తెలియకపోతుంది పెద్దవాళ్ళకి తెలుస్తుంది. శాంతి స్వరూప్ గారు ఒకసారి మొదట్లో టీవీలో వచ్చిన కొత్తలు, ఈ రోజు బేగంపేట విభాగం ప్రెసిడెంట్ గారు దిగుతుంటే అని ఏదో ఆపాడు. అక్కడ కొంత బాధ ఇచ్చాడు. అక్కడ ఉండడం పోయాడు. చాలా కన్ఫ్యూజన్ క్రియేట్. మా చిన్నప్పుడు చెప్పు చూసేది అంటే ఎంత పాజిటివ్ వర్డ్స్. సంతానం, ఇవన్నీ నేర్పిస్తాడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు. ఆ వేద విద్యలు చేరినప్పుడు వాడు ఆల్ఫబెట్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు. చివరికి ఏమన్నా తెలుసా అండి? నీకు పాఠాలు చెప్పడం అయిపోయిందయ్యా, నీ 11 అనువాదానికి వచ్చేటప్పటికి ఏతదనుశాసనం అని చెప్పి ఇది ఏషదుపదేశ ఏష వంశస్తే అని ఉపదేశం చేశాడు. ఇదే నా శాస్త్రం అంటాడు. ఏం చెప్పాడు రా నాయన అంటే, నువ్వు నేర్చుకున్న విద్యకంతా ప్రకటించి రూపాయలుగా అన్నం పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, అన్ని చేశాడు ఫ్రీగా. నువ్వు ఇంటికెళ్ళు, నువ్వు నేర్చుకున్న విద్యని ఇంప్లిమెంట్ చేసి నా దగ్గరకు వచ్చి నాకు ఏమన్నా ఇవ్వమంటాడు. గురుదక్షిణగా అప్పుడు ఇవ్వమంటాడు. అది ఇస్తే ఏం చేస్తాడు, ఇంకో తర్వాత బ్యాచ్ వాడికి ఫుడ్ పెడతాడు. ఇట్లా సరే అది ఉంది. అంటే ఏమైంది, వాడి ఎంట్రీ దగ్గర ఏమీ లేని యూజ్లెస్ ఫెలో బయటికి ఏంటంటే ఫిట్ ఫర్ ది హోల్ వరల్డ్. అందులో మాట మాట చెప్తారు, ఇక్కడ సందర్భంగా ఆత్మానే చెబుతున్నాం. నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నీకు ఏదైనా పని చేస్తున్నా అంటే థియరిటికల్ నాలెడ్జ్ నుంచి ప్రాక్టికల్ లో వెళ్ళేటప్పటికి ఇఫ్ యు ఆర్ స్టక్ విత్ సంథింగ్, ఈ పనిలో ఎటువంటి ఆశా భాష లేకుండా నిర్మోహమాటంగా ఎవరైతే ఇట్లాంటి సందర్భంలో ఏం చేస్తారో నువ్వు అది చెయ్యి అంటాడు. అంటే ప్రాబ్లం సొల్యూషన్ చెప్పి పంపించాడు. మరి ఎందుకు వాడు సక్సెస్ కాడి? అలాంటి విద్యలు ఇప్పుడు లేవు మనకి. కనుక ఇది అయిపోయింది. మనం దగ్గరకు వస్తున్నాం. వేదారంభం చేస్తాడు, వేదాధ్యయనం చేస్తాడు, ఎట్లా చేస్తాడో చేస్తాడు. చేసిన తర్వాత 16 ఏళ్ళు వచ్చేస్తాయి వాడికి. అప్పుడు గడ్డాలు మిసాలు పెరుగుతుంటాయి. సో అనదర్ లైఫ్ ఈవెంట్ కదా. అది తీసేటప్పుడు కేశాంతము అంటారు.
ఆ కేసు గడ్డ కొరిగించిన మొదటి గడ్డ కొరిగించిన ఏం చేయాలంటే తెలుసు, గురువు అంటే గోదానం చేసింటారు. అందుకని దాన్ని గోదానం కూడా అంటారు. ఇది చేసిన తర్వాత చదువు అయిపోయింది. సమావర్తన గురుకులాన్ని వదిలి వెనక్కి వచ్చేటప్పుడు ఇగో ఈ సమావర్తన అనేటువంటి నెక్స్ట్ అది మనం ఏం చేస్తామంటే ఉపచారం పెళ్లికి ముందు లేదా అంటారు కదండి, ఏంటంటే పెళ్లికి ముందు చేస్తాం, ముందు పట్టుకెళ్తాం, కాశీ యాత్ర అని పేరు పెట్టేది. అంటే వాడు గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నా చదువు అయితే నేను ఇంక వెళ్ళొచ్చానంటే వాడు అనుకుంటేనే గురువు పర్మిషన్ ఇస్తాడు. అంటే ఏమంటే వన్స్ ఈజ్ ఇన్ ది కంట్రోల్ అండ్ కేర్ అండ్ కస్టడీ ఆఫ్ గురువు, వాడు 50% అయితేనే వాడికి ఎగ్జిట్ ఎంట్రీ. ఇక్కడ వాడు తెలియగలవాడు, వీడు తెలియలేని గలవాడు అని ఎక్కడ క్లాసిఫికేషన్ లేదు. వాడికి వచ్చే వరకు చెప్పడం గురువు బాధ్యత, వచ్చే వరకు నేర్చుకోవడం శిష్యుడు బాధ్యత. అప్పుడే వాడికి ఎగ్జిట్. అంతేకాని 99% రావాలంటే మా స్కూల్లో జడ్పిస్ట్ కావాలంటే 98.4 వచ్చింది వాడికి జడ్పిస్ట్ అనేది. మా వాడు పుట్టి వెదవండి 0 పర్లే పంపించిన ఆయన నేర్చుకుంటాడు. అట్లా చెప్పింది సరే. అయితే ఈ సమావర్తన అయిన తర్వాత అయ్యగారు వివాహం చేసుకుంటాడు. ఈ వివాహం ఎందుకు చేసుకుంటాడు? ఏం లేదండి, పెడాలు షికారు చేయడానికి, సినిమాలు చూడటానికి. వివాహం అంటే అమ్మా నాన్న చూడ సినిమాలు చూసాక మంచి అద్భుతమైన నాటకాన్ని ఏర్పాటు చేశారు వాడు. హార్ట్ వచ్చింది. అయితే వాళ్ళ పాత్రలో జీవించారు నిజంగా. దే డిజర్వ్ ఆల్ ది ప్రైజ్. అయితే ఇది కాదు అక్కడ అమ్మా నాన్న ఉండకూడదు. ఈ మధ్య ఏమైనా కొత్తగా చెప్పారు నాకు, మీ ఇంట్లో బెస్ట్ బాస్కెట్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు ఇప్పుడు. అంటే అమ్మ ఉందా, నాన్న ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, ఇంకెవరో ముసలి వాళ్ళు ఉన్నారా అని. వాళ్ళు వెంటనే క్యాన్సిల్ చేసి వచ్చేసామని చెప్పాడు. సరే అది వదిలేద్దాం. నా యొక్క ఆచంద్ర తారార్కం సూర్యచంద్రుడు ఉన్నంత అని చేత పెళ్ళైన 10 ఏళ్ళకి విడాకులు అనే కాన్సెప్ట్ మన ధర్మంలో లేదు. విడాకులకి మంత్రాలు లేవు, విడాకుల కాన్సెప్టే లేదు. ఆచంద్ర తారార్కం ఏం చేయాలంట? అనేక వైశేషిక సుఖానుభవ, రకరకాల అన్ని విధాల సుఖములు అనుభవించి సకల సౌభాగ్య పరంపరాభివృద్ధికి ద్వారా, ఇక్కడ వరకు ఒక పాట ఉంది. ధర్మము ప్రజా సంపత్త్యర్థం అంటే ధర్మమైన సంతానాన్ని పొందటానికి స్త్రీయ ఉద్వహే ఈ అమ్మంటే నేను పెళ్లి చేసుకుంటున్నాను సంకల్పం చేస్తాడు. ఆ ధర్మ సంస్థాపన కోసం, ధర్మ సంతానాన్ని కనటం కోసం ఈ వివాహ ఘట్టాన్ని పెట్టారు. ఇక అందులో రకరకాలైనటువంటి వ్యవహారాలు ఉంటే వాటి జోలి మనం పోదు. ఇక్కడికి పుట్టిన తర్వాత జరిగేటటువంటి పుట్టిన తర్వాత జరిగేటటువంటి ఈవెంట్స్ అనే అయిపోయినాయి. ఇప్పుడు అన్ని అనుభవించాడు. ఎంత వయసు బతకాలో వాడి ప్రారంభం ప్రకారం బతికాడు, సర్దుకున్నాడు. ఇప్పుడు అంచేసి అనేది 16వది. ఇది చివరి సంస్కారము. ఇక్కడ కూడా వివిధమైన మంత్రములు ఉన్నవి. అంతేకాకుండా ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, వాడు పోయాడు, పోతే అక్కడ ఇంతకు ముందు పెట్టుకున్న పేర్లు రకరకాల పేర్లు ఉండొచ్చు. ఏ కులములో అయినా, ఏ మతములో అయినా, ఏ రకమైన పేరైనా, ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా ఆ సంస్థ లేచిపోగానే ఒకటే పేరుతో యూనిఫామ్ గా ప్రపంచం మొత్తం పిలుస్తారు, శవం. అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్లి తగలేయడమో పోడ్చడమో చేస్తారు. మనం ఇంతకుముందు చెప్పారే, సంచితము, ప్రారంభము, ఆగామి అని. ఈ జీవితంలో ఆగామి చేశాడు. ఇప్పుడు ఇవన్నీ కలిపి పొట్ల మళ్ళీ సంచిలో పడింది. సో ఓల్డ్ బ్యాలెన్స్, లేటెస్ట్ అప్డేటెడ్ బ్యాలెన్స్ అందులో పడేసాం. మీరు చాలా బాగా అర్థం చేయడానికి ఎగ్జాంపుల్ చదవండి. మనం ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్తున్నాం అనుకుని, నాకు ఇది చాలా పిచ్చి ఇష్టమైన ఎగ్జాంపుల్, అందుకని నేను ఎన్నిసార్లు చెప్పానో నాకే తెలియదు. ఢిల్లీకి వెళ్తున్నాం ఇక్కడి నుంచి, మనకన్నా ఛాన్సెస్ ఎక్కువ. అందుకని తినడానికి రాత్రి రొట్టెలు, చద్దన్నము, పెరుగన్నము, పులిహోరలు, వగైరా అన్ని పట్టుకుని సంచీలు పెట్టి తీసుకెళ్ళాం. వరంగల్ వచ్చింది. టిఫిన్ చేయాలి మరి, బ్రేక్ఫాస్ట్ 7 పొద్దున ఎక్కారు రైలు. తీస్తే ఏమో పొట్లం తీస్తారు, ఇడ్లీ పొట్టం ఏదో. ఏ పొట్లం తీస్తారు? అందులో ఉన్న వస్తువుల్లో తొందరగా పాడైపోయే వస్తువులు పైకి తీస్తాం.
ఇది ప్రారంభం. సంచిలో ఉన్నది సంచిలోనే ఒకటి సంచితము. సంచిలోంచి తినడానికి తీసుకున్నది ప్రారంభం. ట్రైన్ వెళ్తుంది, నాగపూర్ వచ్చింది. ఆ పక్కన నాగపూర్లో రుచిగా ఉంటాయట, ఫ్రెష్ గా ఉంటాయట. అంటే ఏమంటే మీరు తీసుకురండి, ఇలా తింటుంది, వీడు పరిగెత్తికేట్లు పదం పట్టుకొచ్చి పెడతాడు. ఇది ఆదాయం. సో కర్మ చేసావా నీ తరపున చేసావా సంవత్సరాలు వస్తాయి, నీ తరపున చేయలేదని సంవత్సరాలు. సరే ఆదాయం రావచ్చు, రాకపోవచ్చు. సంచితం గ్యారంటీ, ప్రారంభం గ్యారంటీ. ఇప్పుడు గురువు గారి దగ్గర మనం తిన్న ఇడ్లీ పొట్ట మన టేబుల్ పెట్టి తింటున్నాం. ఈ తింటూ తప్పుడు జరుగుతుంటే వెనక నుంచి ఒకడు వచ్చి జాగ్రత్తగా సంచి పట్టు పారిపోయాడు. సంచి పట్టు పారిపోయాడు. ఇప్పుడు మీ దగ్గర సంచితం ఉందా? లేదు. ఇడ్లీ పొట్ట ఉంది. ప్రారంభం మనమే తింటాం. ఇది శివుడు తన గురువు తన అనుగ్రహంతో లేక నీ మంత్రానుష్ఠానంతో అది హరించకపోయింది. అందుకే హరించేవాడు హరి అన్నాడు, గుర్తు ఉన్నమాట. అది విషయం. ఇట్లా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ కూడా మన మనసు మీద ప్రధానముగా ప్రభావం చూపించగల ద్వారా మన శారీరకమైన ప్రవర్తనని కంట్రోల్ చేసేది ఈ సంస్కారాలు. ఇవి పాలు అయితే పర్మనెంట్ అయినట్టుగా ఈ సంస్కారాన్ని చేసుకున్నవాడు ఉద్ధరించబడతాడు. వాడి ఆయుర్వృద్ధి జరుగుతుంది. అంటే ఇదే మన అర్థం. పాలకు ఆయుర్వృద్ధి జరిగిందని మీరు ఒప్పుకున్నట్లయితే ఈ సంస్కారాలు చేస్తే ఆయుర్వృద్ధి జరుగుతుంది, ఒప్పు తీరాలి, అయిపోయింది. కానీ మనం ఏంటంటే కొత్త చదువుకుని ఇవన్నీ ట్రాష్. అప్పుడప్పుడు అంటే కుదిరిందండి, కుదిరితే ఇవన్నీ చేయటం అనే స్థితికి వచ్చాము. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? మనమే నష్టపోతున్నాం. కనుక వైదిక వాగ్మయంలో చెప్పినవన్నీ చాలా ముఖ్యమైన విశేషాలని, కానీ చాలా మంది ప్రస్తుతం దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవన్నీ సంస్కారాలన్నీ ముక్తి చాదస్తం అండి, ఆ బ్రాహ్మణ డబ్బులు దగ్గర పెట్టి ఇవన్నీ అంటాడు. సంతోషం, నీ అభిప్రాయం అయితే అట్లాగే ఉన్నాయినా. మనం చదువుకునే చదువుల్లో వీటి వైపు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. పైగా కొత్త అలవాటు ఏంటంటే ఎవడైనా మంచి చెబితే అది కాదు అని వాదించడానికి మీరు సంసిద్ధంగా ఉండటం. తర్వాత ఎంతసేపు పురాణంలో పాత్రలో చెప్పింది, మనకి పెద్దలు చెప్పింది అని అంటే వాళ్ళు ఏమో చెప్పారు, ఇప్పుడు ఈ కాలానికి వెళ్ళి మంచి రావండి అని కొట్టేయటం. ఇవన్నీ మనం నేర్చుకుని చాలా జాగ్రత్తగా మన సంస్కారాల నుంచి మనం చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం. కనుక వాటి నుంచి మళ్ళీ వెనక్కి రావాల్సిన ఆలస్యం ఉంది, అవసరం ఉంది. అది ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞాత్వా కర్మ అన్నారు. అంటే తెలుసుకొని పని చేయలేదా, తెలుసుకోవడం కోసమని ఇది ఒక ప్రయత్నం మాత్రమే. దీన్ని కరెక్ట్ గా చెప్పాలంటే స్థాళీకులాగా న్యాయంగా పరిచయం తీసుకున్నారు. అదే ఒక మహానుభావుడు ఉన్నారు అనుకోండి, ఏ విష్ణుపట్ల ఘనపాటి గారు, ఇట్లాంటి పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి వేదంతో అనుసంధానం ఉంది కనుక చెప్పిన లక్షణ గ్రంథాలతోటి దాని యొక్క ప్రయోగ గ్రంథాలతోటి పరిచయం ఉంటుంది కాబట్టి వారు ఒక్కొక్క అంశం మీద ఇంకా విస్తారంగా చెప్పగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. మనము ప్రయత్నం చేస్తే వినొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రిసోర్సెస్ అట్లాంటివి. ఆ రిసోర్సెస్ ని పాజిటివ్ గా వాడుకోవచ్చు, నెగిటివ్ గా వాడుకోవచ్చు. ఇప్పుడు ఫేస్బుక్ ఉందండి. ఫేస్బుక్ లో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ నాన్ సెన్స్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ది బెస్ట్ ఆఫ్ ది సెన్సెస్. నేను సంస్కృత పాఠం చెబుతున్నా అంటే నాకు ఎవరు తెలుసు అని ఈ రోజు 500 మంది పైన నా దగ్గర ఆన్లైన్ లో. మరి ఎవరికి నేను టెక్నాలజీ. మరి అదే నేను ఇంకోటితో పిచ్చుకుని చేయడానికి కూడా వాడుకోవచ్చు. సో టెక్నాలజీ ఇస్ నాట్ ఎట్ ఫాల్ట్, యూజర్ ఈజ్ ఎట్ ఫాల్ట్. అండ్ వాట్ ఈస్ హిస్ మైండ్ స్టేట్? వాడి మనసు సంస్కరించబడిన మైండ్ అయితే ఒక విధంగా వాడతాడు, అసంస్కృతం అయితే ఒకలాగా ఉంటాడు, కుసంస్కృతం అయితే మరోలా ఉంటాడు. కనుక కుసంస్కృతం నుంచి అసంస్కృతమై అసంస్కృతమైన సంస్కృతం కావాలా వద్దా అన్నది మన చేతుల్లో ఉంది. కనుక ఎవరికి చెప్పాలి విద్యను అంటే ముసలి వాళ్ళకి చెప్పకండి, యూత్కి చెప్పాలి.
ఎందుకంటే వాళ్ళు ముందు అర్థం చేసుకుంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెబుతారు. సో ఒక జనరేషన్ డెవలప్ కావాలి అంటే ఒక యూత్ ని ఏం చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది ప్రారంభం చేసి వాటి ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, అది ఒక సొసైటీని మళ్ళీ రిఫార్మ్ చేసే వైపు వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఇలా ఎంతసేపు అయినా మనం కబుర్లు చెప్పుకోవచ్చు. నాకు ఒక గంట సేపు మాట్లాడుకున్నాను. 59 నిమిషాలకు ఆపేస్తున్నందుకు ఏమి అనుకోవద్దని ప్రార్థిస్తూ మరొకసారి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి పెద్దలు కొండూరు హరిగోపాల్ గారు, భారతీదేవి దంపతులకు మరొకసారి నమస్కారం చెప్తూ వారి సహస్ర చంద్ర దర్శన మహోత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వర్తించిన వారి కుటుంబ సభ్యులకి కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలు పరమాత్మ కల్పించాలని కోరు అమ్మవారందరినీ చల్లగా కాపాడదాం. స్వస్తి. అయ్యా